సో ఈ దినము ముందుగానే చెప్పబడిన రీతిగా పశ్చాత్తాపం అనేటువంటి ఒక అంశం మీద మాట్లాడడానికి మీ ముందు నిలబడ్డాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొద్దకు మనకి ఒక అవకాశం రావాలన్నా, దేవుని సన్నిధానంలో మనము ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలన్నా, ఆయన మెచ్చిన వారంగా మనం ఉండాలి అన్నా, మనకి అవసరమైనది ఏంటి అంటే పాపాన్ని ఒప్పుకోగలిగేటువంటి ఒక మనస్సు మనకి చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ముఖ్యంగా అనేకమైనటువంటి క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక ఫెయిల్యూర్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది తిరిగి జన్మించడం అనేటువంటి అంశమే. అలా ఎలా అంటారు పాస్టర్ గారు, మేము తిరిగి జన్మిస్తేనే కదా మేము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం, తిరిగి జన్మించడం బట్టే కదా ఇదేనా మా పనులన్నింటినీ పక్కన పెట్టుకొని దేవుని కొరకు మేము వచ్చి ఇక్కడ కూర్చుని మేము వింటున్నాం, తిరిగి జన్మిస్తేనే కదా మేము ఏదైనా కార్యాల్లో అన్నిటిలో ముందుండి మేము దేవుని గణపరుస్తున్నాం అని అనుకుంటాం. మనము తిరిగి జన్మించుట అనేటువంటిది అది బాహ్య సంబంధమైనది కాదు అని, తిరిగి జన్మించుట అనేటువంటిది నీకు దేవునికి ఒక సత్సంబంధాన్ని అది సృష్టించగలిగిందని, అంత మాత్రమే కాదు అది శాశ్వత కాలము ఆ సంబంధ బాంధవ్యం చేత నిన్ను నడిపించగలిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చేసే పనులు తిరిగి జన్మించుట వలనైనటువంటి కావు, కానీ మనము చేసేటువంటి పనులు మన ఎదుట ఉన్నటువంటి బాధ్యతల్లో కొన్ని బాధ్యతలుగా, లేదంటే మనకి కూడా ఒక పాలు ఉంది, ఆ పనులలో ఈ ప్రయాసలో మనకు కూడా పాలు ఉంది అని చేసేటువంటి పనులుగా కూడా మనము చేస్తామని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనము మందిరానికి తరచుగా వస్తున్నామంటే తిరిగి జన్మించినటువంటి వారము అనేటువంటి భ్రమలోంచి మనం బయటికి రావాలి. మన ప్రపంచంలో అందరికీ ఒక్కొక్క మతం ఉంది, మనకి కూడా ఒక మతం ఉంది. ఆ మతమును బట్టే మేము ఆరాధించేటువంటి ఒక దినము, అది ఆదివారమా, అది శుక్రవారమా, అది ఇంకేదైనా వారమా, ఆ దినాన్ని మేము వెళ్ళి ఆ కాలాన్ని మేము దేవుని సన్నిధిలో కూర్చున్నాం, లేదంటే వాక్యం ముందు కూర్చుంటున్నాం, దైవజనుడి ముందు కూర్చుంటున్నాం, సంఘం మధ్య కూర్చుంటున్నాం, సమాజంలో మేము క్రైస్తవులమే అని చూపించుకోవడానికి మాకు కొన్ని దినాలు ఉన్నాయి, కొన్ని పండుగలు ఉన్నాయి, వాటిని మేము ఆచరిస్తూ మేము ఆ సమయాల్లో ఆ స్థలాల్లో మేము కూర్చుంటున్నాం అనే దానికి బట్టి ఇది తిరిగి జన్మించడంలోకి రాదు ఇది. సో కాబట్టి తిరిగి జన్మించుట అనేటువంటి అంశం ఎక్కడ ప్రారంభమవుతుందంటే పశ్చాత్తాపం అనేటువంటి ఒక అంశం దగ్గరే ప్రారంభమవుతుంది. ఎందుకు నేను పశ్చాత్తాపడాలి, నాకెందుకు తిరిగి జన్మించడానికి పశ్చాత్తాపం అనేటువంటి అంశం అంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాల్ని ఈరోజు మనము మాట్లాడుకుందాం. అయితే ఈ పశ్చాత్తాపంలో మనం 3 రకాల పశ్చాత్తాపం చూసాం. ఒకటి నకిలీ పశ్చాత్తాపము, ఒకటి నిజమైన పశ్చాత్తాపము, మూడవది దేవుడు మెచ్చినటువంటి పశ్చాత్తాపం. దేవుడు మెచ్చినటువంటి పశ్చాత్తాపం, పరిస్థితులను బట్టి వచ్చే పశ్చాత్తాపము, లేదంటే పరిస్థితుల్ని కవర్ చేస్తూ కలిగి ఉన్నటువంటి పశ్చాత్తాపము, లేదు యథార్థంగా దేవుడు మెచ్చుకొనదగినటువంటి పశ్చాత్తాపం అనేటువంటిది. ఈ 3 విషయాలను ఈ దినం మనము మాట్లాడుకోబోతుంటున్నాం. క్రైస్తవ జీవితము పశ్చాత్తాపం అనే డోర్ తెరుచుకోకపోతే క్రీస్తు దగ్గరికి రాలేదు. ప్రతి విశ్వాసి పశ్చాత్తాపం అనేటువంటి డోర్ని నువ్వు నాక్ చేసి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ గుంట నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు ప్రవేశించాలి. వితౌట్ రిపెంటెన్స్ అంటే నీవు మారు మనసు లేని, పశ్చాత్తాపం లేనటువంటి ఒక దేహాన్ని నువ్వు దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చిన, జీవితకాలము దాన్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టినా అది సమయం అంతా వ్యర్థం చేసుకోవడమే తప్ప మనము దాని విషయంలో ఏ ఫలము పొందినటువంటి వారముగా ఉండము. దేవుడు ఏదైనా ముఖాముఖిగా మనతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన అన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెబుతాడు. ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయము ఆయన దాసులను నిలబెట్టుకొని ఆయన మాట్లాడతాడు. మళ్ళా ఇక్కడ ఒకవేళ ఆయన దాసుడు ఆయన చెప్పమన్నట్టు చెప్పకుండా
నమ్మకమైన రాయబారిగా ఉండకుండా ఏదో షుగర్ కోటెడ్ మాటలు, మనుషుల్ని మెప్పించే మాటలు, ఈ మాట చెబితే ఈ మనిషి ఏమనుకుంటారో, ఈ మాట చెబితే నన్ను మళ్ళీ పట్టించుకోరేమో, ఈ మాట చెబితే మళ్ళీ రారేమో, ఈ మాట చెప్తే మళ్ళీ వెంబడించరేమో అనేటువంటి ఒక అపోహల చేత ఏదైనటువంటి ఒక వాక్యాన్ని కానీ, ఏదైనా ఒక ప్రసంగాన్ని కానీ, ఏదైనా ఒక సందర్భాన్ని కానీ లీడ్ చేస్తే అతడు తన మనుగడ కొరకు ప్రవర్తించిన వేషధారి అవుతాడు తప్ప దేవుని చేత నమ్మకమైన రాయబారిగా పంపబడిన వాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నమ్మకమైనటువంటి రాయబారులుగా ఉండాల్సినటువంటి మనమందరము కూడా నమ్మకముగా దేవుడు చెప్పమన్నటువంటి విషయాల్ని మనం ఇతరులతో చెప్పగలిగేటువంటి వారముగా ఉండాలి. అదే దైవజనుడు స్థానంలో ఉండి నేను కూడా నమ్మకంగా దేవుడు మన లోపల ఏదైతే మనకి హెచ్చరిక ఇస్తున్నాడో ఆ విషయాన్ని నేను చెప్పాలి. అదే నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించే వారముగా మీకు మనం అందరు ఇక్కడికి వచ్చి ఉంటే అదే యథార్థంగా నమ్మకంగా భక్తి శ్రద్ధలతో ప్రతి హెచ్చరికని మనము తీసుకొని మనము ఆచరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పశ్చాత్తాపం అనేటువంటి ఒక అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది నేను రిసీవ్ చేసుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నేను రిసీవ్ చేసుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు? నేను రిసీవ్ చేసుకుంటానన్న. నువ్వు రిసీవ్ చేసుకుంటేనే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దానికి విలువ. లేదంటే నువ్వు వచ్చి కూర్చున్నావు, వెళ్ళిపోయావు. రైట్, మనం వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం అనండి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 27వ అధ్యాయము 3-5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకొనెను. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ నేమేంటి? యూదా ఇస్కరియోతు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. సో మనం మాట్లాడుకుంటున్నటువంటి క్యారెక్టర్ పేరు యూదా ఇస్కరియోతు. ఈయన ఎవరు? 12 మంది శిష్యులలో ఒకడు. శిష్యుడు అంటే ఎవరు? వెంబడించేవాడు. కానీ వెంబడించిన శిష్యుడా అండి? ఈయన వెంబడించిన శిష్యుడు కాడు. ఈరోజు గమనించాలి. ఇక్కడ 2 విషయాలను మనం చదువుకున్నాం. యేసుకి శిష్యుడిగా వచ్చాడు, యేసుతో శిష్యరికం చేస్తున్నాడు. కానీ ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో తెలుసా? ఎప్పుడు ఇస్కరియోతు యూదా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం దాకా ఒక విషయాన్ని చెబుతూ ఉంటాడు. చదువుదామా? ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు లోన దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. ఈ సంఘటన మనకి తెలుసు. ఒక విందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విందులో ఆయన ఉన్నప్పుడు అక్కడ మరి ఒక స్త్రీ పశ్చాత్తాపంతో ప్రభువైన యేసు మీద గౌరవంతో ఆయన ఉన్న స్థలం దగ్గరికి వచ్చి ఆమె ఇంటిలో ఎంతో విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి
దాన్ని పగలగొట్టి ఆయన పైన పోసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములను క్లీన్ చేస్తూ ఉండి, అంటే ఆయన పాదాలని అత్తరుతోనూ తన కన్నీళ్లతోనూ తన యొక్క తల వెంట్రుకలతోనూ శుద్ధి చేస్తూ ఉంటుంటే ప్రభు ఏం మాట్లాడలేదు అక్కడ, వినాలి. కానీ 12 మందిలో ఒకడైనటువంటి యోధా ఏం మాట్లాడుతున్నాడంటే ఎమ్మటే మంచి చెడ్డలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మంచి చెడ్డలు మాట్లాడుతూ ఉంటారు. అదెందుకు అలాగా, ఇదెందుకు ఇలాగా, లాభ నష్టాలని మాట్లాడే వ్యక్తులు ఉంటారు. సో గమనించండి, ఆయన అంటూ ఉంటున్నాడు, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు లేదనేను. అక్కడ ఎవరు విలువైన వారుగా కనిపిస్తున్నాడు శిష్యుడికి? అత్తరే విలువైంది. ఆయన ఎవరికి శిష్యరికం ఉండడానికి వచ్చాడు? ప్రభు అయిన యేసు క్రీస్తుకి శిష్యుడిగా ఉండడానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుని వెంబడిస్తానని వచ్చాడా? శిష్యుడిగా ఉండడానికే వచ్చాడా? అప్పుడు ఆయనకి కలుగుతున్న ప్రతి ఘనతలోనూ ఈయన ఆనందించాలి కదా. కానీ గమనించండి, అక్కడ విలువైనదేదో అటుగా ఆయన దృష్టి వెళ్ళిపోయింది. ఆయనకు విలువైనదేదో అత్తరు విలువైనదిగా అనిపించింది. అత్తరు విలువైనదిగా అనిపించడం వలన ఆమె పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి ఆయన పాదములను శుద్ధి చేస్తూ తన యొక్క కృతజ్ఞతను, తన భక్తిని, తన యొక్క విధేయతను అక్కడ ప్రభు ఎదుట కనపరుస్తూ ఉంది. ఎంతో పశ్చాత్తాపము, కృతజ్ఞతతో కూడినటువంటి ఒక ప్రవర్తన చూపిస్తూ ఉంది. కానీ ఇక్కడ యోధా ఏమంటున్నాడంటే త్వరగా మాట్లాడ తెగించి ఏమంటున్నాడంటే, ఈ అత్తరు 300 దేనారాలకు అమ్మొచ్చమ్మా, నువ్వెందుకు అలా పాదాలు కడిగేసి పగలగొట్టేసి ఆ పాదాలు ఆటితో కడుగుతున్నావేంటి? బుద్ధి లేదా నీకు? జ్ఞానం లేదా నీకు? 300 దేనారాలకు అమ్మితే అత్తరు అటు పోతే సొమ్మిటి వస్తే మనము పేదవాళ్ళకి పంచొచ్చు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత ఏమన్నారు చదవండి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను ఉండను కదా. నువ్వు దృష్టించాల్సింది ఎవరిని? నువ్వు ఏం విని వెంబడిస్తున్నావు? నన్ను వెంబడిస్తూ నువ్వేం నేర్చుకుంటున్నావు? సో ఇస్కరియోతు యూదా యొక్క మనస్సు ఈ అధ్యాయంలో మనకి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంది. శిష్యులలోనే ఉన్నాడు, శిష్యులతో ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు, కానీ శిష్యుని మనసు లేనివాడు. అన్ని విషయాల్లో వ్యతిరేకమే. ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని గద్దిస్తే నువ్వు తోడ గద్దిస్తే అది అందం. ఆయన గద్దించిన విషయాల్ని నిన్నెవడు గద్దించమన్నాడు? ఆయన అంగీకరించిన విషయాల్ని నిన్నెవడు ఆటంకపరచమంటున్నాడు? సంఘంలో కూడా ఇటువంటి మనస్సు మనకు ఉంటుంది. అంతెందుకు, ఇంతెందుకు, ఈమెకి తోచింది అత్తరు బుడ్డి కంటే శ్రేష్టమైన వాడు నా యేసు అని. నువ్వెవరు ఆటంకపరచడానికి? యేసుని మహిమపరచడానికి చేస్తున్నటువంటి ఖర్చులను తగ్గించమని చెబుతూ ఉంటారు కొందరు. నన్ను గణపరచును అని నేను గణపరుస్తానని వాక్యం ఉంది. నువ్వెంత గణపరచగలుగుతున్నావు? సో ఇదంతా కూడా మనస్సుకు సంబంధించిన విషయం, ఆలోచనకి సంబంధించిన విషయం. నేను దేని కొరకు మాట్లాడుతుందంటే శిష్యులలో ఉంటూ, శిష్యునిగా ఉంటూ, శిష్యుని కాని ఒకటి కొరకు మాట్లాడుతున్నాను. ఎందుకు శిష్యులలోనే ఉండి శిష్యుడు కాలేకపోతున్నాడంటే తను ఎవరికి శిష్యరికం చేస్తున్నాడో ఆయనను గురువుగా స్వీకరించలేదు. మరి ఎందుకు శిష్యుడిగా వచ్చాడు అంటే ఆయనకు వచ్చేటువంటి ఘనతలో పాలు పంచుకోవడానికే వచ్చాడు. జన సమూహంలో ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి ఆయనతో ఉంటే నన్ను గుర్తిస్తారు. నేను చాలామందిని గమనిస్తూ ఉంటుంటా. మన క్రైస్తవ లోకంలో కూడా గొప్ప గొప్ప సేవకులు పక్కన మేము కనబడితే మేము అందరికీ కనబడతామని చాలామంది ఇటువంటి వ్యక్తులు కూడా నాకు తెలుసు బాగా. రాజకీయ నాయకుల మధ్య కూడా వాళ్ళ పక్క నుండి ఫోటోల్లో మనం కనబడితే చాలు మనకు కూడా మన కాలనీ వాళ్ళు సలాం కొడతారనేటువంటి వాళ్ళు ఉంటారు. యోధా మనస్తత్వం ఇదంతా. సంఘాల్లో కూడా యోధా గారి మనసు అంతే. కనెక్షన్ పెంచుకోవడానికి వచ్చాడు, కమ్యూనికేషన్ పెంచుకోవడానికి వచ్చాడు. బట్ ఇది రియల్ కాదు. తన ఉద్దేశం ఏంటి?
వాక్యం చెప్తుంది ఆడు దొంగ కాబట్టి. అందులోని కూడా ఓ పోస్ట్ ఎంచుకున్నాడట. ఎటువంటి పోస్ట్ ఎంచుకున్నాడో తెలుసా? వారి పరిచర్యలో వచ్చేటువంటి సొమ్మంతటిని కూడా ఈయన దగ్గర పెట్టుకోవడం. ట్రెజరర్, కోశాధికారి, సొమ్ము సంచి కలిగిన వాడు. ఆ 300 దేనారాలకు అమ్మినటువంటి ఆ సొమ్మంతా ఈయన సంచిలోకి వస్తే ధనం పెరుగుద్ది. లెక్క ఎప్పుడో చెప్పొచ్చు, ఈ లోపల మన అవసరాలు తీర్చుకోవచ్చు. ఇందులో అపనమ్మకపు జీవితం. వాడు దొంగ అంటున్నాడు వాక్యానుసారంగా. వాడు దొంగ, దోచుకుంటున్నాడు, అందులో వాడుకుంటున్నాడు, అందులో తన దినాన్ని గడుపుకుంటున్నాడు అందులో. ఇటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని, శిష్యుల్లో ఉన్నవాడినే వాక్యం ఏమైతే చూపిస్తుందంటే వీడు దొంగ కాబట్టి, సొమ్ము సంచి వాడి దగ్గర ఉంది కాబట్టి వాడు దోచుకోవడానికి 300 దేనారాలు, 300 దేనారాలకు నువ్వు ఎందుకు అమ్మకూడదు? దేవుని వెంబడించేటువంటి మనస్సు లేనటువంటి వాడికి దేవుడు ఇలాగే చిన్నగా కనిపిస్తాడు. అందుకోసం దేవుని పని విషయాల్లో ముందుకు రాము, దేవుని ఘనపరిచే విషయాల్లో ముందుకు రాము. మనకి ఘనత కలుగుతుందనే దగ్గరే మనం ఖర్చు పెడతాం. మనకు అక్కడ బాగుంది అనే, మన పేరు వస్తుంది అనే దగ్గరే మనం ఖర్చు పెడతాం, మనం కనబడతాం. లేదంటే అక్కడ ఇది మనిషి నైజం, ఇది యూదా మనస్తత్వం. నీకు అర్థమవుతుందా? ఇది యూదా మనస్తత్వం. సో నేను ఇవి చెప్పడానికి గల కారణం ఏంటంటే, యూదా ఎటువంటి వాడు? శిష్యులలోనే ఉన్నాడు, కానీ ఎటువంటి స్వభావము కలిగి ఉన్నాడు? ఎందుకు యేసుని అమ్మివేయడానికి ఒక సమయాన్ని చూసుకుంటున్నాడు అంటే, వాడి మనస్సు ఎలా ఉందో తెలుసా? లాభప్రాప్తి మీదే. నిన్ను వెంబడించడం వల్ల నాకేంటి లాభం అనేటువంటి దగ్గరే ఉన్నాడు. జీవమును గూర్చినటువంటి మాట విలువ తెలియకుండానే శిష్యుల్లో ఒకడిగా చలామణి అయిపోతున్నాడు. యేసుకుని, యేసు శిష్యులకు వస్తున్నటువంటి ఘనతలో ఆయన కూడా పాలు పంచుకుంటున్నాడు, కానీ యేసును ఘనపరిచేటువంటి ఆత్మచేత నడిపింపబడట్లేదు. ఉన్నారు ఇక్కడ. అందుకోసమే ఆయన అంటున్నాడు, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాడట? వీళ్ళెవరు? మత పెద్దలే. మత పెద్దల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను ఆయనను మీకు అప్పగించిన వాళ్ళ నాకేమిస్తారు? ఎందుకంటే అక్కడ పెద్దగా వచ్చుబడి ఏమీ లేదు. ఒకేసారి గుత్తగా నాకు కొంచెం లంసమ్ అమౌంట్ వచ్చేసింది అనుకోండి, ఒక బల్క్ అమౌంట్ వచ్చేసింది అనుకోండి, ఇంకెన్నాళ్ళు ఈయనతో వెంబడించాలి? పెద్దగా నాకు లాభం ఏమీ లేదు. అందుకోసమే ఆయనను పట్టుకొన చూచుచున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఎవరు? శిష్యులలో ఒకడు వెళ్ళి వారితో బేరసారాలాడుతున్నాడు. నాకేమిస్తారు మీరు? అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచు పక్కనే ఉండి, పక్కలో బల్లెమై ఉన్నారు ఇక్కడ. పక్కనే ఉండి పక్కలో బల్లెమై వాడు వెళ్తూ ఉంటున్నాడు. అలాగా ఒక దినాన్న అప్పగించేశాడు. ముద్దు పెట్టుకుని మరి, ఈ సంగతి అంతా మనకి తెలుసు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ముద్దు పెట్టుకుని మరీ అప్పగించేశాడు. కానీ తర్వాత 27వ అధ్యాయంలో, అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు మరలా తీసుకుని వచ్చి, పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. నడిచినంత కాలము కూడా తన స్వలాభము కోసం నడిచాడు, అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత వచ్చిన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపమా? ఇతడు తన ఉద్యోగాన్నే చూసుకున్నాడు తప్ప యేసులో ఉన్న ప్రేమ, కనికరము, సాత్వికము, క్షమాగుణము, ఆయన ఏ ఉద్దేశముతో మనుషుల మధ్య సంచరిస్తున్నాడో దాన్ని గురించినటువంటి కనీస ధ్యాస లేకుండా జీవించాడు. అప్పగించేశాడు. అప్పగించాక లోపడెక్కడో కొట్టింది. మరలా వెళ్ళి, ఇదిగో మీ ఉత్పన్నాలు మీరు తీసుకోండి, నేను నిరపరాధ రక్తాన్ని నేను మీకు ఇచ్చేసాను. అయ్యో, వాళ్ళు అంటున్నారు, అది మాకెందుకు, దాన్ని నువ్వే ఉంచుకో.
దాన్ని నువ్వే ఉంచుకోదు, మాకు అవసరం లేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక దాన్ని అక్కడే పెద్దల ముందు దేవాలయంలో పాడేశాడట. వెళ్ళి ఏం చేశాడు? ఊరి పెట్టుకున్నాడు. గమనించండి, లోబడే మనస్సు లేకపోతే నీకు మారు మనసు వచ్చేటప్పటికి సమయం దాటిపోద్ది. పశ్చాత్తాపం వచ్చింది ఎప్పుడు? ప్రభువును ఆల్రెడీ మరణానికి జీవింప చేయువాడిని నువ్వు మరణం వైపు నడిపించినప్పుడే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. తర్వాత నువ్వు వెళ్ళి నాకు ఈ నాణ్యములొద్దు, ఈ ధనమొద్దు అన్నా కానీ సుఖం లేదు. ఎందుకంటే అప్పటికే నీకు దేవుడిచ్చినటువంటి కృపాకాలం దాటిపోయింది. ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉన్నామంటే, శృతి మించిపోయాక మారదాములే, అప్పటి వరకు ఏమీ కాదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఆ పశ్చాత్తాపాన్ని ఫేక్ రిపెంటెన్స్ అంటే నకిలీ పశ్చాత్తాపము అంటాడు, అబద్ధపు పశ్చాత్తాపం అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఈరోజే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడికొకటి బుద్ధి చెప్పుకోండి. ఒక దినం వచ్చినాక అప్పుడు నువ్వు నీ పశ్చాత్తాపము అది వర్త్లెస్ అయిపోతుంది, అది ఉపయోగపడదు. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణము వైపు తీసుకెళ్తుంది, ఆత్మ నూన్యత భావములోనికి. ఎందుకంటే క్షమాపణ పొందలేనటువంటి ఒక పశ్చాత్తాపము అది నిన్ను మరణం వైపే నడిపిస్తుంది తప్ప అది నిన్ను జీవం వైపు నడిపించదు అంటాడు వాక్యంలో. నీ పశ్చాత్తాపం నేను జీవంలోనికి నడిపించాలి, మరణంలోనికి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? సంఘములోనే ఉంటూ సంఘానికి చెందిన వాడిగా, సంఘానికి చెందిన ఒక స్త్రీగా నువ్వు ఉండలేకపోతున్నావా? యేసు బిడ్డలమని చెప్పుకుంటూ యేసు ఎదుట కనబడలేనటువంటి ఒక మత్తుడవై, ఒక వ్యర్థుడివై నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఎంత చెప్పినా కానీ అది అలా దాటి వెళ్ళిపోతున్న కెరటం వల్లే ఉంది, కానీ ప్రభావితం చేయగలిగేటువంటి ఒక స్థితిలో ఒక వాక్యం అనే విత్తనం నీ జీవితంలో పడట్లేదా? వాక్యం అనేది ఎన్నిసార్లు చెప్పినాను విననాలని వాడికి హఠాత్తుగా మరణం వస్తుంది. మరణం వచ్చినప్పుడు అయ్యా ఇప్పుడు నన్ను రక్షించంటే ప్రయోజనం ఏముంది? మరణానికంటే ముందే నువ్వు మార్గాన్ని వెతకడం నీకు రావాలి. అది నిజమైన పశ్చాత్తాపం కాదు, దేవునికి కోపం పుట్టించేటువంటి అవిధేయత. తర్వాత వచ్చేటువంటి పశ్చాత్తాపం మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అంటాడు హెబ్రీ పత్రికలో ఆయన చెప్పిన మాట అంటే కోపం పుట్టించకండి. మరి ఏం చేయాలి? దేవుని బిడ్డలో మరి ఏం చేయాలి? కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలిపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. రండి నమస్కారం చేద్దాం, రండి సాగిలిపడుదాం. కీర్తనగారుడు పిలుస్తున్నాడు, హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు కోప పుట్టించకండి. మరి ఏం చేయాలి? లోబడండి. లోబడి మనస్సు లేకపోతే వ్యర్థమైపోతాయి. విత్తనము దొంగ ఎత్తుకెళ్తాడు, జాగ్రత్త. విత్తనము ఫలించలేనటువంటి స్థితిలో ఉంటుందేమో, జాగ్రత్తగా చూసుకో. యాకోబు కుమారులలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 26-27 వచనాలు. ఆదికాండము 37వ అధ్యాయము 26-27 వచనాల్లో ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టునందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? యోసేపు కోసం చెప్తున్నాడు. యోసేపు ఎవరండి? యాకోబు కుమారుల్లో ఒకడు. మరి అమ్మివేసేవారు ఎవరు? యాకోబు కుమారులే, యాకోబు కుమారులే. కానీ విషయం ఏంటంటే ఎక్కువ మరి తండ్రికి ఇష్టమైన కుమారుడిగా యోసేపు ఉన్నాడు. అంటే చివరిని పుట్టినవాడుగా, ముద్దుగా, అల్లారు ముద్దుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యాకోబు మొదట పెళ్లి చేసుకుందాం అనుకున్నది ఎవరిని? రాహేల్ని. చూడంగానే మనసు పడి ముద్దు పెట్టుకున్నది ఎవరిని? రాహేల్ని. మరి మోసం చేసి పెళ్లి చేసేసింది ఎవరిని? లేయాని. మీకు అర్థమవుతుందా? సో ఈ యోసేపు ఎవరు? రాహేలమ్మ కొడుకు, అంటే ప్రాణప్రదముగా ప్రేమించినటువంటి భార్య కొడుకు. అందుకోసమే యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం.
భార్య మీద ఉన్నంత ప్రేమంతా కూడా యోసేపు మీద చూపిస్తూ ఉంటాడు. తర్వాత లేయా వలన పిల్లలు పుట్టారు. మరలా వారి సంతతి పెంచుకోవడానికి లేయా దాసి వలన పిల్లలు కలిగారు, రాహేలు దాసుల వలన పిల్లలు కలిగారు. కానీ రాహేలు వలన పుట్టినటువంటి వాడు యాకోబుకి శ్రేష్ఠుడిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు యాకోబు. ఆ యోసేపుకి కలలు గనే అలవాటు ఉంది. ఆ కలలో ఒకరోజు ఆయనకి ఒక కల వచ్చింది. ఆ కల ఎటువంటి కల? పొలములో పనులన్నీ కూడా కోసి మొత్తం కట్టగట్టి ఒక చోట పెట్టి అవన్నీ కూడా రౌండ్గా ఉన్నాయట. పనులన్నీ కట్టబడినటువంటి పనులన్నీ రౌండ్గా ఉన్నాయట. ఒక పన మాత్రం మధ్యలో ఉందట. ఆ ఒక్క పనకి ఈ చుట్టూ ఉన్నటువంటి పనులన్నీ సాష్టాంగపడినట్టు ఎలా పడిపోయినాయట. ఎవరిదా పన? మధ్యలో ఉన్న పన అంటే యోసేపు పన. మిగిలిన పనులన్నీ ఎవరి అంటే మిగిలిన అన్నదమ్ములు, తర్వాత ఇంక్లూడ్ తండ్రి ఆల్సో. వారి పనులన్నీ చుట్టూరు ఉన్నాయి. మధ్యలో యోసేపు పన ఉంది. ఈ పనులన్నీ కూడా యోసేపు పన ముందు సాష్టాంగపడుతున్నట్లు పడిపోయినాయట. ఈ కల వెళ్ళి సంతోషంగా తండ్రికి సహోదరులకి చెప్పుకున్నాడు. అది కూడా చెప్పడం ఎలా అంటే, మీ పనులన్నీ నా పనికి నమస్కారం చేస్తున్నట్టు వచ్చింది ఒక కళ అని. యోసేపు పని ఎలా నిలబడ్డదట, మిగిలిన పనులన్నీ ఇది వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళకి మండిపోతా ఉంది యోసేపు మీద. సో సబ్జెక్ట్ అది కాదు ఇక్కడ. సరే, ఒక దినాన్న వారు గొర్రెలు కాయడానికి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నారు. అన్నల క్షేమ సమాచారము, అలాగే వాళ్ళకి ఆహారము తీసుకెళ్ళిన ఆయన అని తండ్రి పెద్ద ఆహారం ఇచ్చి వారి క్షేమ సమాచారం కూడా కనుక్కోవడానికి పంపించాడు. యోసేపు వస్తున్నాడు. దూరం నుంచి అన్నలు చూశారు. అరే, మనల్ని ఎగతాళి చేయవాడు వస్తున్నాడు రా, ఈరోజు వీడు పని పట్టలేదైనా అని చెప్పి ఏం చేశారట, ఆ యోసేపుని పట్టుకొని ఓ గొంతలో వేసేసారు. గొంతలో వేసేయడమే మాత్రం కాదు, ఆ రోజు చంపేద్దామనుకున్నారు యోసేపుని. అప్పుడు ఈ యోధా వేరు, మళ్ళా ఇస్కరియోతు యోధా కాదు, ఈ యోధా వేరు. ఈ యోధా ఎవరు అంటే యాకోబు కుమారులలో ఒకడు యోధా. అంటే యోధా అంటున్నాడట, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయడం రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు దేనికి సమ్మతించారు? ఒకటి, ఇక ఇటువంటి కలలు కానీ మనల్ని ఎగతాళి చేయడు. రెండు, పగబెట్టి మనం చంపాల్సిన అవసరం లేదు, ఎవడో తీసిపోతున్నాడు బానిసలుగా, మళ్ళీ అసలు వాడికి విడుదలే ఉండదు, ఇంకా విడుదలే ఉండదు. మూడు, అంత మాత్రమే కాదు, మనకి లాభము కూడా. హల్లెలూయా. 37వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుదాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు బానిసత్వానికి తీసుకుని పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అన్నలు ఏమనుకుంటున్నారంటే, ఇందులో రూబేన్ లేడు, మళ్ళీ ఈ అన్నలలో రూబేన్ లేడు. మిగిలిన వారు ఏమనుకుంటున్నారంటే, ఈయన్ని చంపేద్దాం. రూబేన్ ఏం చేశాడు? చంపొద్దు, గోతులో పడేద్దాం, హాని చెయ్యొద్దు. యోధా ఏం చేశాడు? వాడిని చంపొద్దు, ఇక్కడ ఉంచొద్దు, మనం ఏం చేద్దాం, వాడు మన రక్త సంబంధి, అరే మన తమ్ముడు. ఎవరట? మన తమ్ముడు, మన రక్త సంబంధి, మన సహోదరుడు, అమ్మేద్దాం. అంటే నేను మరణాన్ని ఆపాను అని చెప్పుకోవడానికి ఏమన్నా ఇప్పుడు కాలు రగరేసుకుంటాడా? ఇప్పుడు ఆ యోధా పని ఏం చేశాడు? నూతన నిబంధనలో శిష్యుల్లో ఒకడు మొదట నుంచి కూడా ధనము వైపే, ఘనత వైపే. ఈ యోధా చేసిన పని కూడా అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి, దేవుడు మెచ్చే పనులు ఇవి. తర్వాత రూబేన్ వచ్చి మొత్తుకుంటా ఉంటాడు, అయ్యో నా సహోదరుడు ఏడి, యోసేపు ఏడి,
తండ్రికి ఏమని చెబుదాం? అయ్యయ్యో అనవసరంగా ఆయన కొట్టామే, మిమ్మల్ని కొట్టనిచ్చానే, అనవసరంగా గోతులో పడివేయడానికి అంగీకరించానే, అలా చేసి ఉండకూడదు కదా. ఇది ఒక పశ్చాత్తాపం. ప్రయోజనం ఉందా? యోసేపు అప్పటికే ఎవరికి అమ్మివేయబడ్డాడు? ఇష్మాయేలీలకు అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడక మునిపే ఎందుకు కాపాడకూడదు? రక్తాపరాధం జరగక మునిపే ఎందుకు కాపాడబడకూడదు? మనం నకిలీ పశ్చాత్తాపం కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే వర్త్లెస్ రిపెంటెన్స్, అంటే పనికిరాని పశ్చాత్తాపం. నీ పశ్చాత్తాపానికి విలువ లేనటువంటి ఒక కాలంలో నువ్వు వచ్చి పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపానికి నీకు విలువ లేదు. మన జీవితంలో మనము ఇటువంటి కొన్ని పనులను చేస్తూ ఉంటాం, తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటుంటాం. అప్పటికే ఘోరమైన నష్టం మనం చూస్తాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం. నీవు నీ పశ్చాత్తాపము లేదంటే నీ దుఃఖము అది దేవుని చిత్త పరిధిలో ఉన్నట్లయితే దానికి ఫలం వస్తుంది. ఏ విషయంలోనైనా కానీ. ఇప్పుడు నేను కొన్ని సంఘటనలు మాత్రమే మీతో చెప్పాను. కొన్ని సంఘటనలు మాత్రం మీతో చెప్పాను. మన జీవితంలో ఈ సంఘటనలు కాకుండా ఇంకా ఇటువంటివి, వీటికి రిలేటెడ్గా చాలా సంఘటనలు ఉంటాయి. అయ్యో నేను అప్పుడు అలా చేసి ఉండకూడదే అనేటువంటి నీ పశ్చాత్తాపము దేవుని చిత్తానుసారమైన పరిధిలో ఉందా, దాటి వెళ్ళిపోయిందా? నీ దుఃఖము దేనికి సంబంధించింది? నీ మారు మనసుకు ఉపయోగపడేదా? నీకు మారు మనసు కలిగించేదా? అమ్మకు ముందు నువ్వు పశ్చాత్తాపడితే సహోదరుడు దొరికేటోడు కదా. అలాగే కయ్యూను తమ్ముడిని చంపక ముందు నువ్వు పశ్చాత్తాపడితే తమ్ముడు రక్తం భూమి నుంచి మొరపెట్టేది కాదు కదా. ఫరో కోసం మనం మాట్లాడుకుందాం. ఫరో ఎంతమంది గుర్తున్నాడు? ఐగుప్తు రాజు ఫరో. మోషే దేవుని యొక్క ఆజ్ఞ పుచ్చుకుని ఐగుప్తులోనికి వెళ్ళి, దేవుడు తన ప్రజల్ని పంపించమంటున్నాడు, లేదంటే నీ రాజ్యము అతలాకుతలమైపోద్దయ్యా చూసుకో, దేవుడు పూనుకుంటున్నాడు అంటే యెహోవా ఎవడ్డు అంటాడు. మరి నీ ఇష్టం అని చెప్పిన తర్వాత 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో, ఐగుప్తు రాజ్యంలో, ఐగుప్తు ప్రజలు అనుభవించినట్లు మనం చూస్తాం. ఈ 10 తెగుల్లో ఏ తెగులు కూడా ఇశ్రాయేలును తాకలా. ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ, ఫరో ఇంటి వారికి, ప్రజలందరికీ కూడా ఈ 10 తెగుళ్ళు వ్యాప్తి ఇచ్చినాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఒక్కొక్క తెగులు వస్తుంది, ఒక్కొక్క భయంకరమైన నష్టం వస్తుంది, భయంకరమైన విపత్తు వస్తుంది. ఈ ఫరో ఏం చేస్తాడు తెలుసా? ఆ నష్టాన్ని చూడలేక అయ్యా ఆ దైవజనుడు, ఆ దేవుడు పంపించినటువంటి వ్యక్తి ఆ యొక్క మోషేని పిలువ అంటే మోషే వస్తాడు. మోషే వచ్చి ఫరో ఎదుట నిలబడతాడు. ఫరో ఎదుట నిలబడి, నేను పాపం చేశాను, నా రాజ్యాన్ని నీ దేవుని చేతుల నుంచి కాపాడవా, ఈ ఉగ్రతను, ఈ శాపమును, ఈ రోగమును నా రాజ్యం నుంచి తీసేయమని నువ్వు వేడుకోవా, నేను పాపిని, నీ దేవుని ఎదుట నేను పాపం చేశాను అంటాడు. మోషే ఎమ్మటే వెళ్ళి ఆకాశం వైపు చేతులెత్తి దేవుని వేడుకుంటాడు. మోషే ప్రార్థనను బట్టి దేవుడు ఆ తెగుల్ని తొలగిస్తాడు. మళ్ళా ఫరో ఏం చేస్తాడంటే, మళ్ళా నీ ప్రజలు నేను పంపించను, వాళ్ళు ఇక్కడే బానిసలుగా ఉండాలని. మరలా ఆ పశ్చాత్తాపం నిజమైందా ముందుది? మరి ఇంకొక తెగులు, మళ్ళా అయ్యా నేను పాపం చేశాను, మోసే ఇంకెక్కువసారి చేయను, పంపించేస్తాను ఈ ప్రజల్ని, వేడుకోవా, వేడుకుంటాడు, మళ్ళా తీసేస్తాడు. అలాగా ఎన్నిసార్లు అండి? 10 సార్లు. పశ్చాత్తాపం ఎక్కడ కలిగింది? ఎక్కడా కలగలేదు. సముద్రము నడి మధ్యకు చేల్చబడిన సముద్రములో శత్రువు అందరూ, అనగా ఫరో తన సైన్యము హతమయ్యేదాకా తెచ్చుకున్నారు వారి నకిలీ పశ్చాత్తాపంతో. ఈరోజు సంఘంలో ప్రభువా నన్ను క్షమించు అని కన్నీరు గారుతాం. ఇక్కడ
వాక్యము నిన్ను తాకుద్ది. ఈరోజు తాకగానే మారిపోయినటువంటి ఒక అనుభవం, చలించినటువంటి ఒక అనుభవం, అయ్యా క్షమించు అనేటువంటి ఒక మాట, ఒక ప్రార్థన. మరలా వెళ్ళి నీ పాపంలో నువ్వు దూరిపోవట్లేదా? ఆ చీకటిలోకి నువ్వు వెళ్ళిపోవట్లేదా? ఆ తాగుడు జోలికి నువ్వు వెళ్ళిపోవట్లేదా? ఆ వ్యసనము సిగరెట్ జోలికి వెళ్ళిపోవట్లేదా? ఆ నోట బూతులు మాట్లాడడానికి ఇష్టపడట్లేదా? ఆ లోపితనము ధనం మీద ఆశ నీకు లేదా? మాటిస్తావు దేవుడి సన్నిధిలో, ఇక మీదట నేను ఈ విధంగా ఉండబోతున్నానని. ఈ సంవత్సరమైనా మారుతారేమో, ఈ సంవత్సరమైన వారి వాగ్దానాలు నిలబెట్టుకుంటారేమో, ఈ సంవత్సరమైన వారి తీర్మానాలను నిలబెట్టుకుంటారేమో అని నేను నాలాంటి దైవజనులు ఎంతో ఆశపడి సంఘంలో కొందరు నిలబెట్టి అడుగుతున్నప్పుడు, ఇదిగో ఇదే చింక చివరిది, ఇక మీదట నేను ఎలా ఉండను, ఇక మీద నేను ఎలా ఉండను, ఇక మీద నేను ఎలా ఉండను. ఆరాధనలో అరుస్తుంటాం, ప్రార్థనలో అరుస్తూ ఉంటుంటాం, వాక్యం చెప్తున్నప్పుడు అవునయ్యా అంటుంటాం, ఆమెన్ అంటుంటాం, అవును ఇదే కరెక్ట్ అంటాం. ప్రార్థన చేయమంటే అదే అంశాలు ఎత్తి ప్రార్థన చేస్తాం. మళ్ళా గేటు దాటంగానే, డోర్ దాటంగానే ఫరో వంటి స్వభావాల చేత మరలా మనం పాపాన్ని మనం ముట్టుకోవట్లేదా? మరలా మన చీకటి మార్గాల్లో మనం వెళ్ళిపోవట్లేదా? మళ్ళీ అసత్యం మన నోట రానివ్వట్లేదా? కుయుక్తి మన లోపల రావట్లేదా? శరీర స్వభావాల చేత మనం నింపబడట్లేదా? మళ్ళా దేవుని ముందుకు వచ్చి అయ్యా నన్ను క్షమించు. గమనించండి, ఈ నకిలీ పశ్చాత్తాపం వలన, ప్రయోజనము లేనటువంటి ఈ పశ్చాత్తాపం వలన నీకు ఒదిగిందేముంది? ఒకరోజు మరణం వైపు వెళ్ళిపోతున్నావు. లోకమంటది ఎంత చక్కగా మందిరానికి వెళ్ళేటోళ్ళండి, వారు దేవుడు ఎట్టి వారిని అలా చేశాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కనిపించేటోరండి, వాళ్ళు దేవుడు ఎట్టి వాళ్ళని అలా చేశాడు. ఇదేం దేవుడండి? ఆ దేవుని నామమునకు అవమానము నీ నకిలీ పశ్చాత్తాపం కదా. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతానని చెప్పి మరలా బయటికి వెళ్ళి పట్టుకున్నావు అంటే నీ ఆలోచన ఏంటి? దేవుడి గదిలోనే ఉంటాడనుకున్నావా? బయట నీతో రాడనుకుంటున్నావా? నీ వ్యక్తిగతమైన సమయాల్లో నీ దగ్గర ఉండడనుకుంటున్నావా? బల తీసుకుంటున్నప్పుడు అంటూ ఉంటాం, సెల్ఫ్గా విమర్శ చేసుకోండి, స్వపరీక్ష చేసుకోండి, చేసుకుని వచ్చి బల్ల మీద చేయి పెట్టండి అంట. నువ్వు బల్ల మీద చేయి పెట్టడానికి ఒకవేళ నీ లోపల మనస్సు నిన్ను ప్రేరేపిస్తుంది. ఏమని తెలుసా? నేను ఈ పాపం చేశాను కదా, నేను పాస్టర్ గారు చెప్పినటువంటి ఈ అంశాలు, ఈ అపరాధంలో ఉన్నాను కదా, కాబట్టి నేను చేయి పెట్టను అంటే నీ మనసు ఏం చెప్పింది నీకు? నీ పరిస్థితి చెప్పింది, నేను చేయి పెట్టను. దేవుడు కోరేది అదా? ఎవడు నా శరీరము తినడో, ఎవడు నా రక్తమును త్రాగడో వాడు నాతో పాలివాడు గాడు అంటాడు. ఇప్పుడు నీ పాపము నీకు గుర్తొచ్చినప్పుడు, నీ అపరాధం నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు విడిచిపెట్టి చేయి పెట్టాలి అంతే తప్ప, అమ్మో నేను అపరాధినని దూరంగా ఉంటే కాదు. నువ్వు దూరంగా ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు రావాలి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్తున్నటువంటి మాటలు, పశ్చాత్తాపం గురించినటువంటి మాటలు నీ లోపల పని చేయాలి. నువ్వు అక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ అపరాధమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, చేయబెట్టాలి, మళ్ళా పాపిగా ఉండకూడదు. ఎన్నోసార్లు మనము పాపి అయినటువంటి ఆ స్త్రీ, రాళ్లతో కొట్టబడి చంపబడాల్సినటువంటి స్థితిలోనికి తెచ్చుకొచ్చినటువంటి ఆ స్త్రీ కోసం మనం మాట్లాడతాం. ప్రభువారు అక్కడికి వచ్చి అంటాడు, మీలో పాపం చేయలేని వాడు మొదటి రాయి వేసి చంపేసేయండి ఏమన్నట్టు. వాళ్ళు ఎప్పుడు కూడా రాయి వేసి చంపలేదు, కొట్టలేదు, గాయపరచలేదు, వారు వెళ్ళిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, అమ్మా ఎవరు నిన్ను గాయపరచలేదా? ఎవరు నిన్నేమనలేదా? అయితే నేను కూడా నిన్ను అంటే వాళ్ళకంటే నాకు రైట్ ఉంది, నిన్ను అనగలిగే రైట్ నాకుంది. ఎందుకంటే నేను నీతిమంతుడిని, నా యేసే నీతిమంతుడు, ఆయన నేను దండించగల అధికారం కలిగిన వాడు. ఉన్నారు ఇక్కడ, దండిస్తున్నాడా మిమ్మల్ని? దండిస్తున్నాడా మనల్ని? దండిస్తున్నాడా? కానీ ఒక మాట అంటున్నాడు, మరలా పాపం చేయకు. ఏమంటున్నాడు? మరలా పాపం చేయకు. దేవుడిచ్చిన కృపాకాలమును వాడుకో, మరలా పాపం చేయకు. తెలియక పాపంలో కూరుకున్నావా? తెలియక అపరాధంలో కూరుకున్నావా? తెలియక నేరారోపణలో ఉన్నావా? తెలియక అసత్యంలో ఉన్నావా? అవి తెలియక వాటి బలం ఏంటో, వాటి లోతెంతో తెలియక వెళ్ళావా? ఈరోజు వాక్యం నీతో మాట్లాడితే రాయనక్కి, లేదా అది నిన్ను మరణం వైపు తీసుకెళ్ళిపోతుంది. అది నిన్ను మరణం వైపు తీసుకెళ్ళిపోద్ది. ప్రభు బలం మన ముందు ఉంది, బలం మనల్ని పిలుస్తుంది, ఆయన శరీరం మనల్ని పిలుస్తుంది, ఆయన శరీరంలో ఉన్న పవిత్రత, ఆయన రక్తంలో ఉన్న పరిశుద్ధత, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని శుద్ధీకరించడం కొరకు ఆయన అప్పగించబడ్డాడు.
ఆయన అప్పగించబడినటువంటి త్యాగం, ఆ లోతు నీకు అర్థమైతే నువ్వు వచ్చి, నేను అపరాధిని, ఈ శరీరమును ముట్టడానికి, ఈ రక్తమును ముట్టడానికి నాకు యోగ్యత లేదని అనుకుంటున్నావా? లేదు. ఆయన నీ కొరకే అప్పగించబడ్డాడు, నీ కొరకే చేల్చబడ్డాడు. నీ పశ్చాత్తాపం యథార్థమైందైతే రా, ఈరోజే రా, చేయబెట్టు. దూరంగా ఉండడం వలన మరణం నీ సమీపిస్తుంది. ఏ ఇంటి పైన గొర్రెపిల్ల రక్తము లేదో, ఏ ఇంట్లో గొర్రెపిల్ల వధించబడి లేదో, ఆ ఇంటికి ఆ రోజు మరణం. ఈరోజు వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తం, వధించబడినటువంటి గొర్రెపిల్ల మాంసము, ఇదిగో దేవుని ఇల్లు అనబడుతున్నటువంటి నీ దేహంలోనికి అది వెళ్ళకపోతే నీకు మరణం, నీకు మరణం. వినాలి, నీకు మరణం. అయితే దేవుడు నీకు జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీలో పాపమును గూర్చినటువంటి నిజమైన పశ్చాత్తాపం లేదేమో, ఈరోజు నీ పశ్చాత్తాపం యథార్థమైంది కావాలని దేవుడు పిలుపునిస్తూ ఉంటున్నాడు. మరణం సమీపించిన తర్వాత నీ పశ్చాత్తాపం పనికిరాదు. అవకాశాన్ని కోల్పోయినాక నీ పశ్చాత్తాపం పనికిరాదు. నువ్వెంత ఘోర పాపమైనా నా యేసు రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది. మరలా పాపము దగ్గరికి వెళ్ళనని దేవుని ఎదుట ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన హత్తుకుంటాడు. ఇది నీ మనస్సాక్షికి తెలియాలి, ఇది నీ మనసుకు అర్థం కావాలి. పాపం చేసావా, అపరాధం చేసావా, పారిపోకు దేవుని దగ్గర నుంచి. రా, నువ్వు పారిపోతే అపవాది ఇంకా ఎక్కువ పాపం చేసేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షకుడిని అప్పగించేసినటువంటి ఒక దుర్దశి తర్వాత వచ్చి ఈ డబ్బు నాకు అవసరం లేదన్నగా నువ్వు ఆల్రెడీ నీకు ఉన్న అవకాశం అంతా నువ్వు వృధా చేసుకున్నావు. 11 మంది శిష్యులతో కలిపితే నీతో 12 మంది అయ్యారు. యేసుతో పాటు, యేసు శిష్యులతో పాటు నీకెంత ఘనత వచ్చి ఉంటుంది. నిన్నెంత నమ్ముంటారు ప్రజలు, నీ కొరకు ఎంత మంచి సాక్ష్యం చెప్పుకుని ఉంటారు ప్రజలు. యేసయ్యతో పాటు యేసయ్యని శిష్యులు కూడా ఎన్నిసార్లు ఘనపరుచుంటారు. యేసు రాగానే యేసుతో పాటు ఎవరు వస్తారు? యేసు శిష్యులు వస్తారు. అయ్యా పేతురు గారు, అయ్యా ఆంధ్రయ్య గారు, అయ్యా యోహాను గారు, అయ్యా యోధా గారు రండి అని చెప్పి అందరికీ పెట్టేసి ఆ సత్కారం తీసుకుని ఉండకపోయావా? నువ్వు ఖచ్చితంగా వాటిని అనుభవించి ఉంటావు కదా. ఎంతమంది యేసుతో పాటు నిన్ను చూసి యేసులాగా నిన్ను కూడా గణపరుచుంటారు. ఎంతమంది సంఘములో నీవు కూడా ఆ స్త్రీ వల్లే, ఆ పురుషుని వల్ల, లేదంటే ఆ తండ్రి వల్ల, ఆ తల్లి వల్లే, ఆ సహోదరి వల్లే, ఆ సహోదరుని వల్లే నీవు పరిశుద్ధుడివే, పరిశుద్ధురాలు అని ఎంతమంది అనుకుని ఉంటారు. నీ సాక్ష్యం ఎవరు పాడు చేసుకున్నారు? నువ్వు కాదా? నీ స్థితిని ఎవరు పాడు చేసుకున్నారు? నువ్వు కాదా? నీ రహస్యాల్ని నా యేసే బయట పెట్టడు, కానీ ఈరోజు నీతో మాట్లాడతాడు. రిపెంటెన్స్, ట్రూ రిపెంటెన్స్, నిజమైన మారు మనసు కలిగి ప్రభు దగ్గరికి రా. ప్రభువుని గణపరిచేటువంటి ఒక ఆత్మ కలిగి ప్రభు దగ్గరికి రా. దేవుడు నిన్ను గణపరుస్తాడు. అపరాధాలను ఎంచేవాడు కాదు. నాకు వద్దయ్యా ఈ అపరాధం, ఈ అపరాధం వల్ల నాకు మరణం వస్తుందని నాకు తెలిసింది, నేను ఇక మీద అపరాధిని కానయ్యా, నీ బిడ్డగా ఉంటానని ఎవరైతే నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారికి రక్షణ ఇస్తాడు. వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమట రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుందట. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈరోజు నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందా? నీ విషయంలో ఉందా అండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందా? దైవ చిత్తానుసారమైన దుఃఖము కుమిలిపోయేటట్టు చేయదట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ వైపు నడిపిస్తుందట. కానీ లోకానుసారమైన దుఃఖం ఒకటి ఉంటుంది. ఇదేం చేస్తుంది తెలుసా? అయ్యో నా పాపం బట్టబయలు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ప్లాన్స్, మళ్ళా ప్లాన్స్. దేవుని శక్తిని ఎరుగక, ఆయనను ఆశ్రయించేటువంటి జ్ఞానం లేక ఏమైపోతాం మనం? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు ఈ రాత్రి. ఎలా తెలిసిందండి? మిగిలిన వారికి తెలియట్లే, వారు అంత ఎదిగిన వారు కాదు. కానీ యేసయ్య అంటున్నాడు, మీలో ఒకరు నన్ను ఈ రాత్రి అప్పగించబోతున్నారు. నేనా? యోధా వచ్చి అంటాడట, నేనా అయ్యా?
అది నీకే తెలుసు అంటాడట. ఈరోజు నీ మనసులో ఏముందో యేసయ్యకి తెలీదా? నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు యేసయ్యకి తెలీదా? పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, మీ లోపల ప్లాన్స్, మీ లోపల డిజైన్స్ పాస్టర్ గారికి తెలియదు. ఎందుకంటే పాస్టర్ గారు కూడా శిష్యుల్లో ఒకటే, యేసయ్య కాదు కదా. కానీ యేసయ్య జీవం కలిగిన వాడు కదా. నువ్వేం ఆలోచన చేస్తున్నావు నీకు తెలీదా? వాక్యాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు నీకు తెలీదా? వాక్యాన్ని తీసుకెళ్ళి నీ హృదయంలో ఎక్కడ పెడుతున్నావు నీకు తెలీదా? ఎంత వేషధారణగా ఉంటున్నావు నీకు తెలీదా? ఆయనకి తెలీదా? నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావు ఆయనకి తెలీదా? ఈ వాక్యం వింటున్నప్పుడు నీ లోపల ఏ స్థాయిలో పశ్చాత్తాపం పడుతుందో ఆయనకి తెలీదా? ఆయనకి? నువ్వు మరలా పాపము ఎదుకు వెళ్ళువాడువా కాదా అని ఆయనకి తెలీదా? ఆయనను అమ్మివేసేటువంటి గుణం ఇంకా చనిపోయిందా లేదా ఆయనకి తెలీదా? ఒకవేళ ఇక్కడ నిలబడి అయ్యా నేను ఇక మీద అలా ఉండనంటే పాస్టర్ గారు చప్పట్లు కొట్టిస్తాడు. చప్పట్లు కొట్టండి, గొప్ప మారు మనసు వచ్చింది, చప్పట్లు కొట్టండి అంటాడేమో. యేసయ్యకి తెలీదా? దైవజన్మ జ్ఞాపకం చేసుకుందాం. నకిలీ పశ్చాత్తాపం, మారు మనస్సు కలిగించని పశ్చాత్తాపం, మారు మనస్సు కలిగించని ప్రార్థన జీవితం, మారు మనస్సు కలిగించని సాక్ష్య జీవితం, మారు మనస్సు కలిగించినటువంటి పరిచర్యలు, మారు మనస్సు కలిగించలేనటువంటి సంఘ విశ్వాస సహవాసం, మారు మనస్సు కలిగించలేనటువంటి పెట్టుబడులు, ఇవేమి దేవుని మహింపరచవు. శుద్ధమైన నీ హృదయం కొరకు నా యేసయ్య ఈరోజు ఎదురు చూస్తున్నాడు. గొప్ప సమూహాల కొరకు చూడట్లేదు ఆయన. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో, మనందరిలో, నాలో, నా కుటుంబంలో, నా బిడ్డలు, నా కుమారుల్లో శుద్ధమైన మనస్సు కావాలి. నా యేసయ్య కృప నా కుటుంబానికి, మీ కుటుంబాలకి కూడా తగినంతగా ఉంది. ఇన్ని మాటలు చెప్పి నా కుటుంబము నా యేసయ్య కృపను వాడుకోకపోయినా, ఇన్ని మాటలు విన్న మీరు మీ కుటుంబములు యేసయ్య కృపను వాడుకోకపోయినా, నష్టపోయేది నిర్లక్ష్యం చేసే మనమే.